నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 44వ శ్లోకమండి. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్ధూల విఖండనోస్తజంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభిః. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్ధూల విఖండనోస్తజంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభిః. ఈ శ్లోకం యొక్క భావమండి. సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటాయి. పరమేశ్వరుడు కూడా మృగమును చేతితో ధరించాడు. సింహము గజములను చంపుతుంది. ఈశ్వరుడు సైతము గజాసురుని సంహరించాడు. సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది. పరమేశ్వరుడు వ్యాఘ్రూసురుని ఖండించాడు. సింహాన్ని చూసి జంతువులు అన్నీ కనబడకుండా పారిపోతాయి. ఈశ్వరుని యందే జంతువులు అన్నీ లయం చెందుతాయి. సింహానికి ఈశ్వరునికి పర్వతమే నివాస స్థలము. సింహము శరీరకాంతి తెలుపు, ఈశ్వరుడు కూడా తెలుపే. సింహము పంచముఖము అనగా విశాలమైన నోరు కలిగి ఉంటుంది. ఈశ్వరునికి 5 ముఖాలు ఉన్నాయి. అటువంటి మహాదేవుడు నా హృదయము అనే గుహలో నివసించి ఉన్నాడు. నాకు ఏ భీతియూ లేదు. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.